అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఈరోజు ఈనాడు పత్రికలో ఒక వార్త చూచాను. అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ఒక స్మృతివనాన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారని, పెద్ద విగ్రహం అక్కడ ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చదివాను. చాలా చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఆంధ్ర రాష్ట్రం మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పాత్ర చాలా గొప్పది. ఆయనే లేకపోతే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అనేది ఉండుండేదే కాదు. ఎందుకనంటే ఆ రోజు నెహ్రూ గారి ఇష్యూ మీద చాలా గట్టిగా ఉన్నారు. అప్పుడే స్వాతంత్ర్యం వచ్చింది. ఈ దేశంలో చాలా విభిన్నత్వం ఉంది, డివిజివ్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలంటే అది ఇంకొక డివిజన్కు దారితీస్తుందనేటటువంటి గట్టి నమ్మకంతో ఆయన ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలను వ్యతిరేకించాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం కాంగ్రెస్ స్వాతంత్ర్యానికి ముందు తీసుకోనున్న ఈ ఆకాంక్ష చాలా రోజుల నుంచి ఆంధ్రుల్లో ఉన్న నెహ్రూ గారు మాత్రం దీన్ని చాలా గట్టిగా అపోజ్ చేశారు. అదే రకంగా అప్పుడు నెహ్రూ గారికి, గాంధీ గారికి చాలా చాలా దగ్గరగా ఉన్నటువంటి రాజగోపాలాచారి గారు కూడా దీన్ని గట్టిగా అపోజ్ చేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో పొట్టి శ్రీరాములు గారి ఆత్మ బలిదానం ఆ పైన ఏర్పడినటువంటి పరిస్థితులే గనక లేకపోతే ఆంధ్ర రాష్ట్రం వచ్చుండేది కాదు. సులభంగా రావటం కాదు, అసలు వచ్చుండేది కాదు. దానికి చాలా వరకు పొట్టి శ్రీరాములు గారే కారణం. అందువల్లనే ఆంధ్ర రాష్ట్రం వెంటనే ఏర్పాటు చేయటం గమనించాడు. ఇది కనుక వెంటనే ఇవ్వకపోతే ఇది పెద్ద లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందనేటటువంటిది గ్రహించాడు. కాబట్టి నెహ్రూ గారు వెంటనే ఒప్పుకున్నారు. ఇచ్చిన తర్వాత ఇంకా సరే ఫజల్ అలీ కమిషన్ వేసి భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి ఒక విధి విధానాలను రూపొందించుకొని మిగిలిన చాలా భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాయి. కానీ మొట్టమొదటిది స్వతంత్ర భారతంలో వచ్చినటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రం మాత్రం ఆంధ్ర రాష్ట్రం. సో ఇంత గొప్ప కాంట్రిబ్యూషన్ ఉన్నటువంటి వ్యక్తిని గుర్తించటం, ఆయనకు స్మృతివనం ఏర్పాటు చేయటం అనేటటువంటిది చాలా చాలా మంచి విషయం. ఇక్కడ ఇంకొక చిన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటంలోనూ అదేవిధంగా స్వాతంత్ర్య సమర ఉద్యమంలో చాలా గొప్ప పాత్ర వహించినటువంటి ఇంకొక గొప్ప వ్యక్తి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆయన కాంట్రిబ్యూషన్ కూడా ఏమీ తక్కువ లేదు. ఒకరోజు రోరింగ్ ప్రాక్టీస్ అంటే ఈ చెన్నైలో ఉన్నటువంటి ఆ రోజు మెడ్రాస్ అనేవాళ్ళు, మెడ్రాస్లో మైలాపురంలో ఉండేటటువంటి మైలాపురం మేధావులు అంటే ఈ అయ్యర్ బ్యాచ్ వాళ్లను తీటుకొని లాయర్గా ఎవరు అక్కడ రాణించలేరు అనేటటువంటిది ఒక నానుడే కాదు. ఈయన బ్యారెట్లా చేయడానికి లండన్ పోతానంటే చాలామంది డిస్కరేజ్ చేశారు, వచ్చి చెన్నైలో వీళ్ళతో తట్టుకోలేవని. కానీ పోయి వచ్చి స్థిరపడి ఒక గొప్ప లాయర్గా ఎదిగి చాలా పెద్ద ఎత్తున సంపాదన చేసుకుంటున్నటువంటి సమయం అది. ఆయనకు అప్పటికే చెన్నైలో ఒక ఇల్లు, కొడైకెనాల్లో ఒక గెస్ట్ హౌసు, రాజమండ్రిలో ఒక ఇల్లు, ఒంగోలులో ఒక ఇల్లు ఉండేటటువంటిది. ఆ మొత్తం ఆస్తిని తృణప్రాయంగా తోసిపుచ్చేసి స్వాతంత్ర్య సమర పోరాటంలో పాల్గొని చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహించడమే కాదు, చాలా సోషలిస్ట్ మైండెడ్ రిఫార్మ్స్ ఆయన ఉన్నటువంటి ఇంటరమ్ గవర్నమెంట్లోనే ఇండిపెండెన్స్కు ముందు తీసుకొచ్చాడు. చాలా చాలా ప్రోపూర్ యాక్టివిటీస్ చేసినటువంటి చీఫ్ మినిస్టర్ ఆయన కూడా. అటువంటి గొప్ప వ్యక్తి ప్రకాశం పంతులు గారు. ఆయన కాంట్రిబ్యూషన్ కూడా ఇది ఏర్పడటంలో చాలా చాలా ఉన్నది.
బేసిక్గా రాజకీయంగా ప్రకాశం పంతులు గారికి పెద్ద ఇబ్బంది ఏంది అంటే రాజగోపాలాచారి గారు. రాజగోపాలాచారి గారికి ఈయనంటే పడేది కాదు. రాజగోపాలాచారి గారికి నెహ్రూ గారి దగ్గర, గాంధీ గారి దగ్గర చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. దానిని ఉపయోగించుకొని ఈయనను ఎప్పుడూ అండర్ కట్ చేస్తూ ఉండేవాడు. అందువల్ల రాలేకపోయినాడు. దానికి తోడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం వచ్చిన తర్వాత మారిన రాజకీయ పరిస్థితులు, సామాజిక సమీకరణలు ఆయనకు భవిష్యత్తు లేకుండా చేశాయి. అప్పటికే వయసు కూడా భారం ఎక్కువ పెరగటంతో సరే క్రియాశీలక రాజకీయాలకు నుంచి వైదొలిగి ఏ రకంగా సాధారణంగా తన ప్రస్థానాన్ని మొదలెట్టాడో అదే రకంగా ముగించాడు. ఈ ఇద్దరు త్యాగం ఎనలేనటువంటిది. అటువంటి ఆ మహనీయుణ్ణి కూడా గుర్తిస్తూ ఇదే విధంగా ఇంకొక స్మృతివనం ఏర్పాటు చేయటమా, లేక ఇదే స్మృతివనంలో ఇద్దరి జ్ఞాపికలను ఉంచటం అనే దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పకుండా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక ఈ స్మృతివనాల ఏర్పాటు వీటి విషయంలో రాజకీయ నాయకులను రెండు రకాలుగా పరిగణిస్తే ఇబ్బందులు ఉండవు. ఒకటి, స్వాతంత్ర్యానికి ముందు రాష్ట్రం ఏర్పడిన కొత్తల్లో కాంట్రిబ్యూట్ చేసినటువంటి నాయకులను ఒక కేటగిరీగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అది జాతీయ నాయకులు కానీ ప్రాంతీయ నాయకులు కానీ వాళ్ళు మన ఐడెంటిటీకి ప్రతీకలు, మన వ్యక్తిత్వానికి ప్రతీకలు. ఆంధ్రుల వ్యక్తిత్వానికి ప్రతీకలుగా చూచి వాళ్ళను గౌరవించుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉన్నది. వీటిల్లో ఓట్ బ్యాంక్ రాజకీయాలు, ఓట్ బ్యాంక్ అనుగుణంగా వాళ్ళను గుర్తించడం అనేటటువంటి విధానాలను రాష్ట్ర ప్రభుత్వాలు పాటించకుండా బిహైండ్ ది సీన్ అటువంటి ఆలోచనలు లేకుండా ముందుకు పోతే మంచిది, బాగుంటుంది. ఆ విధంగా ఈ ఇద్దరిని గుర్తించే రకంగా స్మృతివనాలను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ముందడుగు వేసి ఇద్దరి కాంట్రిబ్యూషన్ను గుర్తించే రకంగా ఈ స్మృతివనాలను ఏర్పాటు చేస్తారు అని ఆశిద్దాం. థ్యాంక్ యూ.